హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ వీడియోలో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నానండి. మీరందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే నేర్చుకోవడానికి, ఎదగడానికి, వాళ్ళ ఫ్యూచర్ పట్ల బాధ్యత వహించడానికి ఇంట్రెస్ట్గా లుకింగ్ జోన్లో ఉంటారో మీ అందరి కోసం ఎగ్జైటింగ్ న్యూ సిరీస్ని మేము స్టార్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. అదే స్టడీ విత్ మీ. ఇందులో కొన్ని బుక్స్ సెలెక్ట్ చేసి ఆ బుక్లో ఉన్న ప్రతి చాప్టర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే గతంలో ఎవరు కూడా ఈ ఐడియాతో షేర్ చేయలేదండి. కొత్తగా ఒక కొత్త ఐడియాతో ఇవాళ మీ ముందుకు ఈ సిరీస్ని మేము తీసుకొచ్చాము. ఇందులో బుక్స్కి సంబంధించి ప్రతి చాప్టర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లీట్గా డిస్కస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బుక్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనం ఇండెక్స్ కనుక చూసుకుంటే టోటల్గా ఇంట్రడక్షన్తో కలిపి 24 టాపిక్స్ ఉన్నాయి. 24 టాపిక్స్ని ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క వీడియో లాగా ఇక్కడ మనం క్రియేట్ చేస్తాము. ఇది కంప్లీట్ అయిన తరువాత ఒక లైవ్ వెబినార్ ఇక్కడ కండక్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఏదైతే మీరు చదువున్నారో అది ఒక బిజినెస్ క్లాస్ రూపంలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ యాడ్ అయిన వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్ ఏమంటే వాళ్ళు లైవ్గా వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా ఆ క్లాస్లో క్లారిటీ తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వాళ్ళ లైఫ్కి సంబంధించి ఏమైనా కన్సల్టేషన్ కావాలన్నా కూడా బై ఫోన్ వాళ్ళతో కాంటాక్ట్ కూడా అవుతాము. వెల్కమ్ బ్యాక్ అండి. సక్సెస్ఫుల్గా 4th చాప్టర్లోకి వచ్చాము. మీ ముఖ్య ఆర్థిక విలువలు, యువర్ కోర్ ఫైనాన్షియల్ వాల్యూస్. ఈ చాప్టర్లో మనకు చెప్పిన 4 క్వాడ్రంట్స్ యొక్క విలువలు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాని గురించి వివరంగా ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం లాస్ట్ వీడియోలోనే చెప్పుకున్నాం కదండి, ఇక నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ సెషన్ ఉంటుంది. ఏదైతే 3rd చాప్టర్ ఉందో ఆ చాప్టర్ని మీరు కంప్లీట్గా స్టడీ చేసి ఈ చాప్టర్లోకి వస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. 4 వృత్త చతుర్భాగాలు, క్వాడ్రెంట్లు కేవలం 4 రకాల వ్యాపార వ్యవస్థలు కావు. అవి చాలా వరకు 4 రకాల ఆలోచన రీతులకు సూచనలు. మీ మొదటి ఆదాయం సంపాదించుకోవడానికి ఏ క్వాడ్రెంట్ను ఎంపిక చేసుకుంటారో దానికి, మీ బాహ్య పరిస్థితులకి, మీ చదువు, శిక్షణ, ఆర్థిక స్థితిగతులకి అట్టే సంబంధం లేదు. దానితో సంబంధం ఎక్కువగా ఉన్నది మీరు ప్రాథమికంగా ఎవరైనది అనే దానితో. మీ బలాలు, బలహీనతలు, ముఖ్య అభిరుచులు లాంటివి. ఈ పేరాలో ఏం చెప్తున్నారంటే అండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి. ఇక్కడ నేనంటూ ఒక ఆపర్చునిటీ తీసుకెళ్లి చెప్పడం వల్ల, ఒక సలహా ఇవ్వడం దగ్గర వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఇది నేను చేసేది కాదు, ఇది నాలాంటి వాళ్ళ కోసం కాదు అని చాలా మంది రిజెక్ట్ చేశారు. వాళ్ళకంటూ కొన్ని నమ్మకాలు పెట్టేసుకున్నారు. నేను దీనికి మాత్రమే పనిచేస్తాను, ఇట్లా అనమాట. ఇక్కడ అదే చెప్తున్నారు, మీరు ఏది ఎంచుకుంటారనేది అది మీ చదువుకి, శిక్షణ, ఆర్థిక స్థితిగతులకి సంబంధం లేదు. మీకు వచ్చే ఆదాయం దేంతో సంబంధమై ఉందంటే ఒక డ్రీమర్కి ఎటువంటి రీజన్స్ చెప్పరు వాళ్ళు ఎక్కడా కూడా. హెచ్ఓఐ ప్లానింగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇటువంటి వాటి గురించి డిస్కస్ చేస్తున్నారు. మీ ప్రాథమిక ఆర్థిక విలువలతో దానికి సంబంధం ఉంది. మీ ప్రాథమిక తేడాలే మనల్ని ఆకర్షిస్తాయి లేదా రకరకాల క్వాడ్రెంట్ల నుంచి వెనక్కు తరుముతాయి. ఇది అర్థమైంది అనుకుంటున్నానండి. ఇది అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే దాని అర్థం ఈ లేదా ఎస్ క్వాడ్రెంట్ నుంచి బి క్వాడ్రెంట్లోకి వెళ్ళడం ఒక పోస్ట్ ఆఫీస్లోని ఫారంలో మారిన మన చిరునామా నింపినంత సులభం కాదు. మీరు మారుస్తున్నది కేవలం మీరు చేస్తున్న పనినే కాదు, నిజానికి మీరు కూడా మారుతున్నారు. కనీసం మీరు ఆలోచించే పద్ధతిలో మార్పు తీసుకొస్తున్నారు. ఈ పేరా చూసుకుంటే చాలా మంది ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం ఎలా అనుకుంటారంటే జస్ట్ ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నాము అలాగే అక్కడ కూడా పనిచేసి సరిపోతుందని అనుకుంటారు. మేజర్గా ఏంటంటే అండి, లీడర్షిప్ క్వాలిటీస్, బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్, ఇలా చాలా విషయాలు మనం చేంజ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో వర్క్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఓన్లీ వర్క్ చేస్తేనే. అంటే చాలా మంది అంటూ ఉంటారు కదండి, కష్టపడి పైకి వచ్చాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే కష్టపడిన వాళ్ళే పైకి వస్తారనేది కరెక్ట్ కాదండి. తెలివిగా అవసరమైన టైంలో అవసరమైన పద్ధతిలో వర్క్ చేసిన వాళ్ళే పైకి వస్తారు. అదే ఇక్కడ క్వాడ్రెంట్ గురించి చెప్తున్నారనమాట. ఈ లేదా ఎస్ క్వాడ్రెంట్ నుంచి బి క్వాడ్రెంట్లోకి మారడం అనేది అడ్రస్ చేంజ్ చేసినట్టు కాదు, మనం చేంజ్ అవ్వాలి. ఈ విషయాలు ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు. కొంతమంది ఉద్యోగులుగా ఉండడానికే ఇష్టపడితే మరి కొంతమంది దానిని అసహించుకుంటారు. కొంతమంది కంపెనీలకి ఓనర్లుగా ఉండటాన్ని ప్రేమిస్తారు.
కానీ వాటిని నిర్వహించరు. కొంతమంది జనం పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడతారు. మరికొంతమంది తాము డబ్బు పోగొట్టుకునే ప్రమాదాన్ని చూస్తూ ఉంటారు. మనలో చాలామంది వీరందరూ చూపించే ప్రవృత్తులను కొద్దో గొప్పో కలిగి ఉంటారు. ఈ 4 వృత్త చతుర్భాగాల్లోనూ మీరు ధనికులుగానైనా లేదా పేదవారుగానైనా ఉండవచ్చని గ్రహించడం కూడా ఎంతో ముఖ్యం. ఈ ప్రతి ఒక్క క్వాడ్రంట్లోనూ మిలియన్ సంపాదిస్తున్న జనం ఉన్నారు. అలాగే దివాలా ఎత్తిన జనం కూడా ఉన్నారు. ఈ క్వాడ్రంట్లలో ఏదో ఒకదానిలో ఉంటున్న మాత్రాన మీరు ఆర్థిక విజయం సాధిస్తారన్న భరోసా లేదు. ఈ పేరా చూసుకుంటే కొంతమందికి జాబ్ చేయడమే ఇష్టం ఉంటుంది, కొంతమందికి అసలు ఇష్టం ఉండదు, కొంతమంది బిజినెస్ పెట్టాలనుకుంటారు, కొంతమంది ఏమో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తూ ఉంటారు, కొంతమంది ఏమో రిస్క్ ఎందుకు అవసరమా అని అనుకుంటారు. ఆయన చెప్పిన 4 క్వాడ్రంట్స్ లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇదే మంచిది అని ఆయన దేన్ని సూచించట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ క్వాడ్రంట్ లో ఉంటేనే ఆర్థికంగా సక్సెస్ అయినట్లు కాదు అని ఆయన ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు. మనకి ఇందులో మెన్షన్ చేశారు. వారు అనే మాటలు వినడం బట్టి వారు ఏ క్వాడ్రంట్ లో ఉంటున్నారో మీరు చెప్పగలరు. నేను 9 ఏళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు పనిలోకి తీసుకునేందుకు మా రిచ్ డాడ్ కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన పక్కన కూర్చునేవాడిని. ఈ ఇంటర్వ్యూల ద్వారా జనం యొక్క ప్రాథమిక విలువల గురించి తెలుసుకోవడం నేర్చుకున్నాను. మా రిచ్ డాడ్ ఈ విలువలు వాళ్ళ హృదయంలోంచి వస్తాయని అన్నారు. ఒక్కొక్క క్వాడ్రంట్ నుంచి వెలువడ్డ కొన్ని ముఖ్యమైన పదాలను, వాటి ప్రాథమిక విలువల రేఖాచిత్రాన్ని దిగువనిచ్చాను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే తన చిన్నతనంలో ఉన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ఇక్కడ ఒక వర్డ్ వాడారు చూడండి, జనం యొక్క ప్రాథమిక విలువల గురించి తెలుసుకోవడం నేర్చుకున్నాను అని అన్నారు. ప్రాథమిక విలువలు అంటే కోర్ వాల్యూస్ అండి. సైకాలజీ పరంగా ఎలా ఉంటుందంటే లాభమా నష్టమా తర్వాత సంగతి, నాకు నచ్చిన పని చేస్తా, లాభం గురించి ఆలోచనతో సంబంధం లేకుండా నాకు నచ్చింది నేను చేస్తాను అనే వాళ్ళు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. అలాగా వాళ్ళ ప్రాథమిక విలువల గురించి మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డబ్బు సంపాదించాలన్న వ్యక్తికి లేదు. అలాంటప్పుడు మీరు వెళ్ళి ఎంత గొప్ప ప్లాన్ చెప్పినా, ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినా ఆ వ్యక్తి తన విలువలను దాటుకొని మీ దగ్గరికి రాలేడు. ఇది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఒక పిక్చర్ చూడొచ్చండి. ఏమేమి చెప్తున్నారంటే భద్రత కోసం ఎంప్లాయ్మెంట్, స్వేచ్ఛ కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, డబ్బు బాగా సంపాదించాలంటే బిజినెస్ కావాలి, ఆర్థిక స్వతంత్రం కావాలంటే పెట్టుబడులు అంటే ఇన్వెస్టర్ గా మారాలి అనేది పీపుల్ ఆలోచిస్తున్నట్లు ఇక్కడ మనకి రాశారండి. ఈ క్వాడ్రంట్ విలువలు ఇక్కడ నుంచి ఒక క్వాడ్రంట్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుందండి. సో చాలా కేర్ఫుల్ గా వినండి, లేదంటే మళ్ళీ వినండి. జనవరి 26 జరగబోయే ప్రోగ్రామ్ లో మీరు యాడ్ అవ్వగలిగితే ఇటువంటి విషయాల్లో ఇంకా డెప్త్ గా డిస్కస్ చేస్తాము. మీరు ఈ చాప్టర్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఆ రోజు కల్లా రెడీగా ఉండండి. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ జరగబోతుంది. మీరు ఇప్పటి వరకు అలాంటి ప్రోగ్రామ్ చూసుండరు. సో డోంట్ మిస్ అండి. ఈ క్వాడ్రంట్ విలువలు. నేను సురక్షితమైన భద్రత గల ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. దానిలో మంచి జీతంతో పాటు ప్రశస్తమైన ప్రయోజనాలు కూడా ఉండాలి. ప్రశస్తమైన ప్రయోజనాలు అంటే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇట్లా ఉంటాయి చూడండి. కొంచెం అంటే నేమ్ ఫేమస్ అవ్వడం అనమాట కూడా ఉండాలనేది ఈ క్వాడ్రంట్ విలువలు అనమాట. ఈ క్వాడ్రంట్ లో ఉన్న వ్యక్తికి భద్రత అనేది ప్రథమమైన విలువ. అత్యధిక ఆదాయం తెచ్చుకుంటున్న ఒక కంపెనీ ఉపాధ్యక్షుడు అయి ఉండవచ్చు మీరు. అయినా మీ జీతంలో 10వ వంతు సంపాదిస్తున్న కంపెనీ జానిటర్, భవన వాహకుడితో పాటు అవే ప్రాథమిక విలువలను పంచుకుంటుంటారు. ఈ క్వాడ్రంట్ లో ఉన్న వ్యక్తి అతను జానిటర్ కానివ్వండి లేదా అధ్యక్షుడు కానివ్వండి, హోదా ఏదైనప్పటికీ నేను మంచి ప్రయోజనాలు ఉండే సురక్షితమైన భద్రత గల జాబ్ కోసం చూస్తున్నాను, లేదా ఓవర్ టైం చేస్తే నాకు ఎంత వస్తుంది అనే పద్ధతిలో ఆలోచిస్తూ అలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటాడు. ఈ పేరా చూసుకుంటే ఎంప్లాయ్ ఎవరైనా కానివ్వండి, హై ఇన్కమ్ ఎర్న్ చేసే ఎంప్లాయ్ కావచ్చు, అందులో 10% ఇన్కమ్ ఎర్న్ చేసే ఎంప్లాయ్ అయినా కావచ్చు, వీళ్ళిద్దరికి ఏంటంటే ఎవరైనా సరే కామన్ గా వీళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి అంటే మంచి ప్రయోజనాలు ఉండే సురక్షితమైన భద్రత గల జాబ్ కావాలి. కొంతమంది ఎలా ఉంటదంటే ఇంకో 2 గంటలు ఓవర్ టైం చేస్తా. కొన్ని కంపెనీస్ ఉంటాయండి, ఓటీస్ అని పెడుతూ ఉంటారు. ఓవర్ టైం చేస్తే నాకు ఎంత వస్తుంది, ఈ యాటిట్యూడ్ తోనే ఉంటారు. ఆ పద్ధతే వాళ్ళకి అలా అలవాటు అయిపోతుంది అనమాట. అంటే నేను పని చేస్తే నాకు డబ్బు వస్తుంది, సో నేను పని చేయాలి, చేసిన పనికి నాకు నేమ్ రావాలి, నాకు సెక్యూరిటీ కావాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటాను. ఈ క్వాడ్రంట్ లో ఉన్న ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు మా మాటల్లో నా కోసం ఒక సొంత వ్యాపారం ప్రారంభించటాన్ని నేనంత ఇష్టపడుతున్నానో చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి అది సరే, మరి దానిలో ఎంతో రిస్క్ ఉంది కదా అని బహుశా నాతో అనవచ్చు. మనం అందరం
జీవితాన్ని మనకున్న ప్రాథమిక విలువల దృష్టికోణం నుంచే చూస్తాం. నాకెంతో ఉత్సాహం కలిగించిన ఒక విషయం మరొకరికి భయంకరంగా కనిపించవచ్చు. అందువలనే ఈ ఎస్ క్వాడ్రంట్లో ఉండే వారితో కలిసినప్పుడు నేను సాధారణంగా వాతావరణం, క్రీడారంగం, టెలివిజన్లో వచ్చే కార్యక్రమాల గురించి మాట్లాడుతుంటాను. ఇక్కడ రైటరు మన కోసం ఈ పేర రాసినట్టుంది. ఎలిజిబుల్ కాని పర్సన్స్ తో మన ఐడియాస్ షేర్ చేసుకోవద్దు, మన డ్రీమ్స్ గురించి కూడా చెప్పుకోవద్దని నేను గతంలో కూడా ఈయన పుస్తకంలో చదివాను. అదే ఇక్కడ క్లారిటీగా మనకు మెన్షన్ చేశారు. ఎందుకంటే ఎలిజిబుల్ కాని పర్సన్స్ తో మన వాల్యూస్ మాట్లాడితే అది ఎలా ఉంటుందంటే చూడండి, అందులో రిస్క్ ఉంది కదా, అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా కూడా అంటే నాకు నచ్చింది బట్ ఆయనకు నచ్చాలని రూల్ లేదు కదా, అలా అన్నమాట. ఆయన ఏం చేస్తున్నారంటే ఈఎస్ క్వాడ్రంట్ లో ఉండే వారితో తను నార్మల్ గా క్లైమేట్ గురించి, స్పోర్ట్స్ గురించి లేదా టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ గురించే మాట్లాడతారు తప్పితే బిజినెస్ ఐడియాస్ ఏవి డిస్కస్ చేయరని ఇక్కడ మనకి క్లారిటీగా చెప్తున్నారు. మనం కూడా ఈ సిస్టమ్ ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనం ఎన్నో డ్రీమ్స్ తో లేకపోతే ఒక గుడ్ ఆపర్చునిటీ వచ్చిందని వర్క్ స్టార్ట్ చేసినప్పుడు 100 ఆఫ్ పీపుల్, 1000 ఆఫ్ పీపుల్ మనల్ని వెనక్కి లాగడానికి చూస్తూ ఉంటారు. వెనక్కి లాగడం అంటే దాని ఉద్దేశం మనం ఏదో తప్పు చేస్తున్నామని కాదు, వాళ్ళకి నచ్చని పని చేస్తున్నామని ఎక్కువగా మనల్ని అది వేస్ట్, నీకు అవసరమా, నీకు వేరే పనేం లేదా, ఇలాంటి పదాలు కూడా మనకు వాడుతూ ఉంటారు. సో లిజనర్స్, మీరు ఒకటే, మీకు నచ్చిన పని మీరు చేయండి, ఎవరి గురించి ఆలోచించొద్దు. ఈ పేరాలో నాకు అది అర్థమైంది. ఎస్ క్వాడ్రంట్ విలువలు. మీరే పనైనా సరిగ్గా చేయాలనుకుంటే అది మీరే స్వయంగా చేయండి. ఎస్ క్వాడ్రంట్ విలువలంతా ఎలా ఉంటాయి అంటే ఈ సెంటెన్స్ ఒక్కటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాప్ ఓనర్ ఉన్నారనుకోండి, ఆయన లేకపోతే పని సరిగ్గా జరగదన్న మైండ్ సెట్ ఆయనకు వచ్చేస్తుంది. గమనించండి, కావాలంటే మీరే బట్టల షాప్కు, కిరాణా షాప్కు ఒకసారి వెళ్ళండి, అక్కడ చూడండి. ఓనర్స్ మొత్తం షాప్ భారం అంతా తన భుజాల మీద వేసుకొని 12 అవర్స్, 13 అవర్స్, 15 అవర్స్ షాప్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ సెంటెన్స్ మీనింగ్ అదండి. ఎస్ క్వాడ్రంట్ లో ఉన్న వ్యక్తులకు ప్రధాన విలువ స్వేచ్ఛ, స్వతంత్రాలు. వాళ్ళు ఏం చేయాలని అనుకుంటే అది చేయడానికి వాళ్ళకి స్వేచ్ఛ కావాలి. ఎప్పుడైనా ఒక వ్యక్తి నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా ఏదైనా చేయాలనుకుంటున్నాను అంటే ఆ వ్యక్తి ఈ క్వాడ్రంట్ నుంచి ఎస్ క్వాడ్రంట్ లోకి వెళ్లే దారి తీసుకోబోతున్నాడు అన్నమాట. ఇది అర్థమైంది అనుకుంటున్నానండి. మళ్ళీ మనం దీని గురించి డిస్కస్ చేద్దాము. ఎస్ క్వాడ్రంట్ లో మీకు కనిపించేవారు చిన్న చిన్న వ్యాపారస్తులు, మామ్ అండ్ పాప్ బిజినెస్ చేసేవారు, ప్రత్యేక నిపుణులు, సలహాదారులు. ఉదాహరణకు నాకు స్నేహితుడు ఉన్నాడు. అతను సంపన్నుల ఇళ్లలో పెద్ద పెద్ద స్క్రీన్ టెలివిజన్లు, ఫోన్ సిస్టంలు, సెక్యూరిటీ సిస్టంలు ఏర్పరుస్తుంటాడు. అతని దగ్గర 3 మనుషులు పనిచేస్తుంటారు. కేవలం ఆ 3 తాను యజమానిగా ఉన్నందుకు అతను ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. అతను ఒక కష్టపడి పనిచేసే నిబద్ధత గల ఎస్ క్వాడ్రంట్ మనిషి. కమిషన్ తీసుకొని అమ్మకాలు చేసే సేల్స్ పీపుల్, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, బీమా రంగంలోని బ్రోకర్లు కూడా ఎస్ క్వాడ్రంట్ లోకి చెందిన వారే. ఎస్ క్వాడ్రంట్ లో ఉన్న వాళ్ళలో డాక్టర్లు, లాయర్లు, అకౌంటెంట్లు లాంటి వృత్తి నిపుణులు కూడా ఉంటారు. కానీ వీరంతా పెద్ద పెద్ద మెడికల్, లీగల్, అకౌంటెంట్ సంస్థలకు చెందిన వారు మాత్రం కాదు. ఇందులో మనకి ఎస్ క్వాడ్రంట్ గురించి చెప్తున్నారండి. ఎస్ క్వాడ్రంట్ లో ఎవరెవరు ఉంటారు అనేది బ్రీఫ్ గా ఇంట్రడక్షన్ ఇచ్చారు మనకి. నేనేం చెప్తానంటే, మీ ఊర్లో రోడ్డు పక్కన ఉండే షాప్స్ అన్ని, లోపల కూడా కొన్ని షాప్స్ ఉంటాయి పెద్ద పెద్ద సిటీస్ లో, బడ్డీ కొట్టు దగ్గర నుంచి బంగారం కొట్టు వరకు కూడా. ఇంకా కొన్ని సెల్ఫ్ గా అంటే హాస్పిటల్స్, కొన్ని సర్వీసులు ఇచ్చేవాళ్ళు, పెయింట్ వర్కర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ఎలా నెంబర్ ఆఫ్ అన్నమాట, చాలా ఉంటాయి. స్కిల్స్ ని బట్టి మనీ ఏం చేసేవాళ్ళు, లేదా వాళ్ళకున్న నాలెడ్జ్ ని బట్టి, అంటే కిరాణా షాప్ నాలెడ్జ్, బంగారం షాప్ నాలెడ్జ్, మొబైల్ షాప్ నాలెడ్జ్, ఇలాగా నాలెడ్జ్ ని బట్టి ఎవరైతే సర్వీస్, ప్రొడక్ట్ ఇస్తూ ఉంటారో వీళ్ళందరినీ ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట. క్వాడ్రంట్లలో ఉంటున్న వ్యక్తులు తాము తమ సొంత చేతులు, బుద్ధి ఉపయోగించి చేసే పనులు చూసి తరచు ఎంతో గర్వపడుతుంటారు. వాళ్ళకంటూ విడిగా ఏదైనా థీమ్ సాంగ్ లాంటిది ఉండి ఉంటే అది ఇంకెవరు ఇంతకంటే బాగా చేయరు లా ఉంటుంది. ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. లేదా నా ఇష్టం లా ఉంటుంది అంటే వాళ్ళ థీమ్ సాంగ్స్ గురించి చెప్పారు. అయినా వాళ్ళ స్వేచ్ఛ వెనుకనున్న బాహ్య రూపంలో బిజినెస్ పట్ల వారికి ఉన్న ప్రధాన విలువల్లో వారికి ఇతరుల పట్ల నమ్మకం లేకపోవడం కనిపిస్తుంది. అంటే జీవితం పట్ల కూడా వారి నమ్మకం అలాగే ఉంటుందని అర్థం. ఎందుకంటే మనం మన వ్యాపారాన్ని ఎలా తీసుకుంటామో ప్రతి విషయాన్ని కూడా అదే దృష్టితో చూసే అవకాశం ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదా స్మాల్ బిజినెస్ వాళ్ళకి ఒక థీమ్ సాంగ్ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే
నాకన్నా ఎవరు బాగా చేయలేరని, లేదా నా ఇష్టం నేను ఎలా అన్నా చేసుకుంటాను అన్నట్లు ఒక థీమ్ సాంగ్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళని వాళ్ళే చూసుకొని గర్వపడుతూ ఉంటారు. నేను కాబట్టి ఇది చేయగలిగాను. నా వల్ల కాబట్టి కుదిరింది. వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎవరిని నమ్మలేరు గూడా. నేను చేశా కాబట్టి వాళ్ళు చేయలేరు అని నమ్మకం లేక ఏం జరుగుతుందంటే, మనం వ్యాపారాన్ని ఏ దృష్టితో చూస్తామో ప్రతి విషయాన్ని కూడా అదే దృష్టితో చూస్తాము. వాళ్ళ స్వేచ్ఛ వెనకనున్న బాహ్య రూపంలో ఇక్కడ కొంచెం అర్థం చేసుకోండి. బిజినెస్ పట్ల వారికున్న ప్రధాన విలువల్లో, వాళ్ళకున్న వాల్యూస్‌లో మెయిన్ థింగ్ వచ్చేసి ఇతరుల పట్ల నమ్మకం లేకపోవడం కనిపిస్తుంది. అంటే తన కింద పనిచేసే వ్యక్తుల పట్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లల పట్ల నేను లేకపోతే నా వ్యాపారం చేయలేరు అన్న ఫీలింగ్ కావచ్చు. ఇట్లాంటివి ఎక్కువ అవుతా ఉంటాయి. సో అలా ఏమవుతుందంటున్నారు లాస్ట్‌కి ప్రతి విషయాన్ని కూడా అదే దృష్టితో చూసే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ యాటిట్యూడ్ మారిపోతుంది. క్వాడ్రంట్‌లోని వ్యక్తి తన ఆదాయాన్ని కమిషన్ రూపంలోనో లేదా తను వెచ్చించిన సమయాన్ని బట్టి తరచూ అర్జిస్తూ ఉంటాడు. యెస్ వాళ్ళు ఇలా మాట్లాడడం వింటుంటాం. కొన్న ధరలో నా కమిషన్ 6% ఉంటుంది. లేదా నా ఫీజు అసలు ధర దాంతో పాటు 10% ఎక్కువగా వాళ్ళ టెర్మినాలజీ గురించి చెప్పారండి. ఈ లేదా ఎస్ క్వాడ్రంట్ లోని వ్యక్తి ఎవరైనా బి క్వాడ్రంట్ లోకి మారడంలో ఇబ్బంది పడుతూ నాకు ఎప్పుడైనా తారసపడితే నేను ఆ వ్యక్తిలో సాధారణంగా గొప్ప సాంకేతిక లేదా నిర్వహణ నైపుణ్యాలను చూస్తూ ఉంటాను. అయితే నాయకత్వ సామర్థ్యం మాత్రం ఆ వ్యక్తికి కొరవడి ఉంటుంది. నా రిచ్ డాడ్ నువ్వు బృందానికి నాయకుడివై ఉండి ఆ బృందంలోని అతి చురుకైన వాడివి కూడా నువ్వే అయ్యుంటే నీ టీం కష్టాల్లో పడ్డట్టే అని నాతో అంటుండేవారు. ఎస్క్వాడ్రెంట్లో ఉన్నవారు తరచూ తమ టీంలతో కలిసి బాగా పని చేయలేరు. దానికి వారి అహం బహుశా అడ్డొస్తూ ఉంటుంది. ఈ పేర మనకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. లేదా ఎస్ క్వాడ్రంట్లో ఉండే వ్యక్తులు బి క్వాడ్రంట్లో మారడంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందులో మేజర్గా వాళ్ళు పడే ఇబ్బంది ఏంటంటే నాయకత్వ సామర్థ్యం వాళ్ళల్లో ఉండదు. రిచర్డ్ ఏం చెప్తున్నారు ఇక్కడ, బృందానికి నాయకుడివై ఉండి ఆ బృందంలోని ఇంటెలిజెంట్ వ్యక్తి కూడా నువ్వే అయితే ఈ టీం కష్టాల్లో పడ్డట్టే. ఈ లేదా ఎస్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారన్న మైండ్ సెట్లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక టీంని హ్యాండిల్ చేయాలంటే కొన్ని టీమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఓన్లీ ఎవరైతే హెడ్ ఉంటారో ఆ హెడ్ని మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ క్రియేటివిటీ ఏమీ బయటికి రాదు. వాళ్ళని వాళ్ళు ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయరు. అలాంటప్పుడు ఆ టీం ఎంతవరకు ముందుకెళ్తుంది అన్నది ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇక్కడ లాస్ట్లో కూడా చూడండి, ఎస్ క్వాడ్రంట్లో ఉన్నవారు తరచూ తమ టీంలతో కలిసి బాగా పనిచేయలేరు. దానికి వారి అహం బహుశా అడ్డొస్తుంది. ఈ పదం కూడా మనం నోట్ చేసుకోవాలండి. మనము ఏదైతే ఒక టీంని ఫామ్ చేయాలనుకున్నప్పుడు అహం ఉండకూడదు. అది టీంలో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుందండి. ఇలా టీమ్స్ కోల్పోయిన వాళ్ళు నేను చాలా మందిని చూశాను. ఎస్ నుంచి బి క్వాడ్రంట్లోకి దూకాలంటే కావాల్సింది సాంకేతిక నైపుణ్యాలు కావు, నాయకత్వ నైపుణ్యాలు అవసరం అవుతాయి. ఇంతకు ముందు ఎన్నోసార్లు నేను చెప్పినట్లు వాస్తవ ప్రపంచంలో ఏ గ్రేడ్ విద్యార్థులు తరచూ సి గ్రేడ్ విద్యార్థుల కోసం బి గ్రేడ్ విద్యార్థులు ప్రభుత్వం కోసం పనిచేస్తూ ఉంటారు. మనం చాలా సినిమాల్లో కూడా చూసామండి. ఈ సెంటెన్స్ యూజ్ చేశారు. ఎక్కువగా త్రివిక్రమ్ మూవీస్ లో ఇలాంటి డైలాగ్స్ వస్తూ ఉంటాయి. ఎస్ నుంచి బి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నుంచి బిజినెస్ కి రావాలనుకున్న వాళ్ళు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే టెక్నికల్ స్కిల్స్ కాదు, లీడర్షిప్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు. వాస్తవ ప్రపంచంలో ప్రజెంట్ ఏం నడుస్తుంది అంటే ఏ గ్రేడ్ విద్యార్థి అన్నా తీసుకోండి, వాళ్ళు టోటల్ గా సి గ్రేడ్ విద్యార్థుల కోసం పనిచేస్తారు. దీని గురించి కూడా నెక్స్ట్ టాపిక్ లో ఎక్స్ప్లెనేషన్ చేస్తారండి. మరి బి గ్రేడ్ విద్యార్థులు ఎవరి కోసం పనిచేస్తారు, ప్రభుత్వం కోసం పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడున్న సొసైటీలో ఇలా ఉంది అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. మీరు ఎప్పుడైనా మీరు ఏ పనైనా సరిగ్గా చేయాలంటే అది మీరే స్వయంగా చేయండి అనడం విని ఉంటే, లేదా మీరు అలా ఆలోచిస్తూ ఉంటే బహుశా ఆ తాత్వికతను పరిశీలించడానికి ఇదో మంచి సమయం. ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, ఈ పని నేను తప్ప ఈ భూమి మీద ఎవరు బాగా చేయలేరు అని అనిపించింది అనుకోండి, కొంచెం ఆలోచించమని ఇక్కడ చెప్తున్నారు. పరిశీలించండి, ఇదే మంచి టైం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నెక్స్ట్ 36th పేజీ. సో బి క్వాడ్రంట్ విలువలు. నా బృందంలో చేర్చుకోవడానికి ఆ రంగంలో అందరికన్నా శ్రేష్టమైన వ్యక్తుల కోసం వెతుకుతుంటాను. బి క్వాడ్రంట్ లో ఉన్న వ్యక్తుల ముఖ్యమైన విలువ ధన సంపాదన. బి క్వాడ్రంట్ వ్యాపారాలను గొప్ప స్థాయికి తీసుకొచ్చేవారు తరచూ ఏమీ లేని స్థాయి నుంచి ప్రారంభించి ఒక శక్తివంతమైన జీవిత ధ్యేయంతో ఎదిగిన వారై ఉంటారు.
వాళ్ళు ఒక గొప్ప బృందానికి సమర్థమైన సమిష్టి కృషికి విలువనిస్తారు. ఎంత ఎక్కువ మందితో వీలైతే అంత ఎక్కువ మందికి తమ సేవలు అందించాలని ఆశిస్తుంటారు. లైన్‌లో నా టీమ్‌లో అందరికన్నా శ్రేష్టమైన వ్యక్తుల్ని మనం వెతకాలి అనేది ఇక్కడ చెప్పారు. సెకండ్ థింగ్ వచ్చేసి ముఖ్యమైన విలువ ధన సంపాదన. సో తర్వాత పేరాలో బి క్వాడ్రంట్‌లో గొప్ప స్థాయికి తీసుకొచ్చేవారు ఏమీ లేని స్థితి నుంచి ప్రారంభించి ఒక శక్తివంతమైన జీవిత ధ్యేయంతో ఎదిగిన వారే ఉంటారు. వాళ్ళు ఒక గొప్ప బృందాన్ని బి క్వాడ్రంట్‌లో చూసుకుంటే ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప పొజిషన్‌కి అంటే ఒక మంచి జీవిత ధ్యేయంతో వచ్చిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు ఒక వండర్‌ఫుల్ టీమ్‌ని ప్రిపేర్ చేశారు. వాళ్ళకెప్పుడు ఎంకరేజ్‌మెంట్ ఇస్తూ ఉన్నారు. అంతే కాకుండా వాళ్ళ సర్వీస్‌లు ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జొమాటో తీసుకోండి. లేదంటే అమెజాన్ తీసుకోండి. ఈ మధ్య కాలంలో మోస్ట్ పాపులర్ అయిన ఎన్నో రకాల సర్వీస్ ప్రొవైడర్స్ చూసుకోండి. వాళ్ళు ఎంతమందికి కుదిరితే అంతమందికి వాళ్ళ సేవలను అందిస్తూ ఎంతో సక్సెస్ అయ్యారు. దీని అంతటికి రీజన్ ఏంటి? సమర్థమైన సమిష్టి కృషిని విలువనిస్తారు. అంటే వాళ్ళు ప్రతి పర్సన్‌ని వాల్యూతో చూస్తారు. టీమ్ మెంబర్ కావచ్చు, కస్టమర్ కావచ్చు, వాళ్ళ సర్వీస్ కావచ్చు. ప్రతి వ్యక్తిని వాల్యూస్ ఇస్తారనమాట. ఎస్ క్వాడ్రంట్‌లోని ఒక వ్యక్తి తన రంగంలో విశిష్టమైన వాడిగా ఉండాలని అనుకుంటే బి క్వాడ్రంట్‌లోని వ్యక్తి ఆ రంగంలోని విశిష్ట వ్యక్తులను తన బృందంలోకి వచ్చి చేరాలని ఆశిస్తాడు. ఇక్కడ డిఫరెన్స్ చెప్పారండి. హెన్రీ ఫోర్డ్ తనకంటే తెలివైన వారిని తన చుట్టూ ఉంచుకున్నాడు. ఎస్ క్వాడ్రంట్‌లోని వ్యాపారస్తుడు తన ఆఫీసులోని అందరికన్నా అతి చురుకైన, అత్యంత ప్రభావవంతుడైన వ్యక్తి అయ్యుంటాడు. ఇది బి క్వాడ్రంట్‌లో ఉన్న వ్యాపారస్తుని పట్ల తరచూ నిజం కాదు. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ చెప్పారండి. ఎస్ క్వాడ్రంట్‌కి, బి క్వాడ్రంట్‌కి. నేనే గ్రేట్‌గా ఉండాలి అనుకుంటే అది సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అవుతుందండి. మీకు 500 మంది టీమ్ ఉన్నా సరే మీరే గ్రేట్‌గా ఉండాలని అనుకుంటే అది ఒక ఎస్ అవుతుంది కానీ బి అవ్వదని చెప్తున్నారు. బి క్వాడ్రంట్‌లో ఎలా ఉంటుందంటే మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ తమ టీంలోకి వచ్చేలాగా చూసుకుంటారు. వి ఆర్ ద బెస్ట్ అన్న థాట్ వీళ్ళలో రాకుండా వి ఆర్ ద బెస్ట్ టీమ్ అనే విధంగా వీళ్ళు క్రియేట్ చేస్తారు. అదే ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఎగ్జాంపుల్‌గా చూస్తే ఏదైనా గేమ్ తీసుకోండి. ఆ గేమ్‌లో ఓన్లీ కెప్టెన్ ఒక్కలే బాగా ఆడితే విన్ అవుతారా? లేదు. అలా కెప్టెన్ మీద డిపెండ్ అయిన టీమ్ ఏదన్నా ఉందంటే అది సెల్ఫ్ ఎంప్లాయ్‌కి వస్తుంది. అదే అందరూ ప్రతి ఒక్కళ్ళు కెప్టెన్‌తో ఈక్వల్‌గా ఇంకా మించి కూడా వాళ్ళ టాలెంట్‌ని ప్రదర్శించారనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా ఆ టీమ్ సక్సెస్ అవుతుంది. ఇక్కడ నాకు ఒక విషయం గుర్తొచ్చింది. లీడర్ యొక్క మొదటి లక్ష్యం ఏంటంటే ఇంకొక లీడర్‌నే క్రియేట్ చేయడం. అది బిలో కుదురుతుంది. ఈలో, ఎస్‌లో కుదరదనమాట. ఆదాయం విషయానికొస్తే నిజమైన బి క్వాడ్రంట్ వ్యక్తి తన బిజినెస్‌ని వదిలేసిన ఆదాయం సంపాదిస్తూనే ఉంటారు. అనేక సందర్భాల్లో ఎస్ క్వాడ్రంట్‌లోని ఏ వ్యక్తి అయినా పని చేయడం మానేస్తే అతని ఆదాయం కూడా ఆగిపోతుంది. అందుకే మిమ్మల్ని మీరే అడగాల్సిన ఒక ప్రశ్న. ఒకవేళ నేను ఈ రోజు పని మానేస్తే ఎంత ఆదాయం నాకు వస్తుంది అని. మీకు ఆదాయం రావడం 6 నెలలు లేదా అంతకు ముందే ఆగిపోతే మీరు ఈ లేదా ఎస్ క్వాడ్రంట్‌లో ఉన్నట్లు. బి లేదా ఈ క్వాడ్రంట్‌లో ఉన్న వ్యక్తి సంవత్సరాల తరబడి ఏ పని చేయకపోయినా అతనికి డబ్బు రావడం కొనసాగుతూనే ఉంటుంది. వాట్ ఈస్ బి అనేది షార్ట్ అండ్ స్వీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఇన్‌కమ్ జనరేట్ చేయడము, ఆ ఇన్‌కమ్ జనరేషన్ టుగెదర్ అలా వస్తూ ఉండేలాగా ఒక సిస్టమ్‌ని క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా ఈ ఎస్‌కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఇక్కడ మనకి క్లారిటీగా చెప్పారు. మనం కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. ఒకవేళ నేను ఈ రోజు పని మానేశాను అనుకోండి, ఎంత ఆదాయం నాకు వస్తుంది? ఈ క్వశ్చన్ మనకి ఇది చాలా అద్భుతమైన సెంటెన్స్ అండి. ఐ క్వాడ్రంట్ విలువలు. నా పెట్టుబడి మీద నాకొచ్చే లాభం ఎంత? ఐ క్వాడ్రంట్‌లోని జనం ఆర్థిక స్వేచ్ఛకు ముఖ్యంగా నిలువనిస్తారు. పెట్టుబడిదారి తను పనిచేయడం కంటే తన డబ్బు తన కోసం పనిచేస్తుందన్న ఆలోచనలు ఇష్టపడతారు. మదుపర్లు ఎన్నిటిలోనో మదుపు పెడతారు. బంగారు నాణాలు, స్థిరాస్తులు, వ్యాపారాలు లేదా కాగితం మీద ఉన్న ఆస్తులు అంటే షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్లు ఇలా చాలా వాటిల్లో వారు పెట్టుబడులు పెడతారు. ఇన్వెస్టర్స్ ఏమంటారంటే నా పెట్టుబడి మీద నాకు వచ్చే లాభం ఎంత అనేది ఎక్కువగా వాళ్ళు ఫాలో అవుతారు. దానికన్నా ఏంటంటే ఆర్థిక స్వేచ్ఛకు వాళ్ళు బాగా విలువిస్తారన్నట్లు చెప్తున్నారు. మీ ఆదాయం మీ వ్యక్తిగత పెట్టుబడుల నుంచి కాకుండా లేదా ప్రభుత్వం పదవి విరమణ పథకాల నుంచి అయితే ఆ ఆదాయం ఈ క్వాడ్రంట్ నుంచి వచ్చినదై ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే
మీ యజమాని లేదా వ్యాపార సంస్థ మీకు సంవత్సరాల తరబడి చేసిన సేవకు డబ్బు ఇంకా చెల్లిస్తుందన్నమాట. ఇన్వెస్ట్మెంట్ వేరండి, ఎంప్లాయ్మెంట్ వేరు. ఇక్కడ డిఫరెన్స్ చెప్పారు. ఒక పెట్టుబడిదారుడు బహుశా ఇలా అంటుండడం వినొచ్చు: నా ఆస్తుల నుంచి 20% రాబడి నాకు వస్తుంది, ఆ కంపెనీ ఆర్థిక నివేదికలు చూపండి. లేదా వాయిదా పడిన ఆస్తుల పోషణ ఖర్చు ఎంత. అలా టెర్మినాలజీ గురించి ఇక్కడ చెప్పారండి. వేర్వేరు క్వాడ్రెంట్లు, వేర్వేరు పెట్టుబడిదారులు. నేటి ప్రపంచంలో మనమంతా పెట్టుబడిదారులు కావాల్సిందే. అయితే మన స్కూల్ విద్యా విధానాలు పెట్టుబడుల గురించి ఎక్కువగా బోధించవు. కొన్ని స్కూళ్ళు షేర్లు కొనడం గురించి చెబుతాయన్న సంగతి నాకు తెలుసు. కానీ నన్ను అడిగితే దాన్ని పెట్టుబడి పెట్టడం అని అనను, దానిని జూదం అని అంటాను. ఈ పేర మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. కొన్ని సంవత్సరాల క్రితం నా రిచ్ డాడ్ చాలా మంది ఉద్యోగులు మ్యూచువల్ ఫండ్లో లేదా సేవింగ్స్లో పెట్టుబడులు పెడతారని నాతో అన్నాడు. ఈ ఎస్ లేదా బి క్వాడ్రెంట్ వంటి ఏదో ఒక క్వాడ్రెంట్లో నువ్వు విజయం సాధించినంత మాత్రాన నువ్వు ఐ క్వాడ్రెంట్లో విజయం పొందినట్లు కాదు. డాక్టర్లు తరచూ ఘోరమైన మదుపరులు అవుతూ ఉంటారు అని కూడా ఆయన నాతో అన్నారు. ఇక్కడ మనకి రిచ్ డాడీకి రైటర్కి మధ్య జరిగిన డిస్కషన్ చెప్పారండి. ఈ ఎస్ లేదా బి, ఈ మూడిట్లో మీరు సక్సెస్ అయినంత మాత్రాన, ఒక చాట మీరు ఇన్వెస్ట్ చేసినంత మాత్రాన ఇన్వెస్టర్ అయిపోయినట్లే అని అనుకోకూడదని చెప్తున్నారు. ఇన్వెస్టర్ గా మీరు సక్సెస్ అయినట్లు కాదు. ఇక్కడ ఇది చదివాక ఈ పేరా అంతా కంప్లీట్ చేద్దాం మనం. మీరు ధనవంతులు కావాలనుకుంటే మీరు మీ స్థానాన్ని మార్చుకోవాలి. మీకు కావాల్సింది కొత్త ఉద్యోగం కాదు, మీకు ఒక కొత్త చిరునామా కావాలి. అద్భుతమైన సెంటెన్స్ అండి. ఎవరైనా రిచ్ పీపుల్ కావాలంటే వాళ్ళు వాళ్ళ పొజిషన్ని మార్చుకోవాలి. మీరు ఒక క్వాడ్రెంట్లో నేను బిలోకి వెళ్ళిపోతానని ఒక గేట్ ఓపెన్ చేసి వెళ్ళేది కాదండి. ఈ పని కన్నా నేను ఎక్కువ కష్టపడతాను అనేటట్లుగా కాకుండా మన కేర్ ఆఫ్ అడ్రస్ మారే విధంగా. అంటే మీకు కావాల్సింది కొత్త వర్క్ కాదండి, మీకు కావాల్సింది ఏంటంటే మీరు అనేది ఒక బ్రాండ్ అవ్వాలి. మా రిచ్ డాడ్ మరొకటి కూడా నాతో అన్నారు, వేర్వేరు క్వాడ్రెంట్లు వేర్వేరు విధాలుగా పెట్టుబడులను పెడతారట. ఉదాహరణకి ఎస్ క్వాడ్రెంట్లో ఉన్న వ్యక్తి స్థిరాస్తుల్లో నేను పెట్టుబడులు పెట్టను, ఎందుకంటే టాయిలెట్ పాడైతే వాటిని బాగు చేసే పని అంటే నాకు ఇష్టం లేదు అని బహుశా అనడం మనం వినొచ్చు. బి క్వాడ్రెంట్ లో ఉన్న వ్యక్తి అలాంటి రియల్ ఎస్టేట్ పెట్టుబడుల గురించే మాట్లాడుతూ ఒక్క రాత్రిలో నా టాయిలెట్ బాగు చేయడానికి ఒక ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీ సేవలను వాడుకోవాలనుకుంటున్నాను అని అనొచ్చు. మరో మాటలో చెప్పాలంటే ఎస్ క్వాడ్రెంట్ పెట్టుబడిదారి ప్రాపర్టీ నిర్వహణను తానే సొంతంగా చేసుకోవాలనుకుంటే, బి క్వాడ్రెంట్ పెట్టుబడిదారి తన ఎస్టేట్ నిర్వహణ నిమిత్తం మరో కంపెనీ సేవలను వినియోగించుకోవడానికి అద్దెకు తీసుకుంటాడు. వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు ఆలోచన రీతులు, వేర్వేరు క్వాడ్రెంట్లు, వేర్వేరు విలువలు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తో ఎస్ కి బి కి ఉన్న డిఫరెన్స్ ఇక్కడ చెప్పారండి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ మనం ఒక ఇంటిని కడుతున్నాం అనుకోండి, మిడిల్ క్లాస్ పీపుల్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక చేస్తూ ఉంటారు, కట్టడం విషయంలో కావచ్చు, ఇంకొకటి ఒక రకంగా మిగులు ఆలోచన కావచ్చు, లేకపోతే జాగ్రత్త ఆలోచన కావచ్చు, తన ఇంటిని తానే దగ్గరుండి కట్టించుకుంటారు. అదే బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ ఏమవుతుందంటే ఒక సర్వీస్ ని యూజ్ చేసుకుంటారు. ఆయన ఆలోచన ఎలా ఉంటుంది, దీనికి పెట్టే టైంలో అదేదో నేను ఇంకొక ప్రాపర్టీ గురించి ఆలోచిస్తే ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళొచ్చు కదా అన్న విషయాలు వీళ్ళు ఆలోచిస్తారు. అందుకే లాస్ట్లో చూడండి, వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు ఆలోచన రీతులు, వేర్వేరు క్వాడ్రెంట్లు, వేర్వేరు విలువలు. ఇలా ఇక్కడ చెప్పారండి. ఈ పాటికి నేనేం చెప్పదలుచుకున్నానో బహుశా మీరు గ్రహించే ఉంటారు. నిజానికి అదెంతో సులభమైన విషయం. మీరు ధనవంతులు కావాలనుకుంటే మీరు మీ స్థానాన్ని మార్చుకోవాలి. మీకు కావాల్సింది ఒక కొత్త ఉద్యోగం కాదు, మీకు ఒక కొత్త చిరునామా కావాలి. ఈ పేరా బాగా అర్థం చేసుకోండి. మీరు మీ జీవితాన్ని, అదృష్టాన్ని మీ అదుపులో ఉంచుకోవాలని అనుకుంటే, మీరు నిజమైన స్వేచ్ఛ కోరుకుంటే, కావలసిన లక్ష్యాలను ఎంచుకోవడం, దినచర్యలు మీరే నిర్ణయించుకోవడం, మీ సమయాన్ని మీకోసం, మీ కుటుంబం కోసం వినియోగించుకోవడం, మీరు చేయాలనుకునే ఇష్టపడే పనులు చేయడం లాంటి మీరు కోరుకున్న జీవితం, ఉత్సాహం, ఉత్తేజం, సంతృప్తి నిండి ఉన్న జీవితం జీవించాలనుకుంటే, ఒక మాటలో చెప్పాలంటే మీరు ధనవంతులై ధనికుల జీవితం జీవించాలనుకుంటే, మీరు మీ సామాను సర్దుకొని మరో ప్రదేశానికి కదిలే సమయం ఆసన్నమైంది. పదండి ముందుకు. రేఖాచిత్రంలోని ఎడమవైపునున్న భాగాన్ని విడిచిపెట్టి బి ఈ క్వాడ్రెంట్ల వైపు కదలండి. చదవడం లాగా కాకుండా ఒక బిజినెస్ క్లాస్ రూపంలో ఈ బుక్ సమరీని మనం వినగలిగితే ఎలా ఉంటుందంటారు? సో దానికోసం ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే, లైవ్ ప్రోగ్రామ్ వెబినార్ 26 జనవరి 2025 ఈవినింగ్ 7 PM
ఈ బుక్ ఏదైతే ఉందో దానికి సీక్వెన్స్గా మనం ఏమేం టాపిక్స్ అర్థం చేసుకోవాలి అన్న విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో లింక్ కోసం ఈ కింద నెంబర్కి లైవ్ అని మీరు మెసేజ్ చేయండి. సో డోంట్ మిస్ ఇట్.